నమస్తే అందరికీ. తెలంగాణలో గ్రూప్ 1కి సంబంధించి మరో చర్చ సాగుతా ఉంది. ముఖ్యంగా తెలుగు మీడియం స్టూడెంట్స్‌కి అన్యాయం జరిగిందంటూ కూడా మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతా ఉంది. అసలు ఎక్కడ అన్యాయం జరిగింది? ఒకవైపు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సెలెక్ట్ కావడం ఏంటి? తెలుగు మీడియంలో ఉన్నటువంటి వాళ్ళకి అవకతవకలు జరగడం ఏంటి? అసలు గ్రూప్ 1లో ఏం జరుగుతా ఉందనే అంశాలన్నిటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అశోక్ అకాడమీ సార్, డైరెక్టర్ సార్ అశోక్ సార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎట్లా ఉన్నారు సార్? ఫైన్ మిత్రమంతా. సార్ నిరుద్యోగుల కోసం చాలా కొట్లాడారు మీరు. నిరాహార దీక్షలు కావచ్చు చాలా చేసిర్రు. మరోసారి గ్రూప్ 1కి సంబంధించి అసలు ఏం జరుగుతా ఉంది? తెలుగు మీడియంలో ఉన్నటువంటి స్టూడెంట్స్‌కి ఎందుకు అన్యాయం జరుగుతుంది అనుకోవచ్చు ఇక్కడ? ఇక్కడ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటేనే గందరగోళంగా మారింది. హ్మ్. ప్రతి నోటిఫికేషన్‌లో ఏదో ఒక గందరగోళం వస్తుంది. హ్మ్. అంటే వీళ్ళకు పరిపాలన చేతం కావడం లేదా అన్న ఒక చర్చ ఇక్కడ జరుగుతూ ఉంది. ప్రశ్న ఉదయిస్తూ ఉంది. హ్మ్. ఇవాళ 563 ఉద్యోగాలు గ్రూప్ 1 భారీ నోటిఫికేషన్, హ్మ్. చాలా పెద్ద నోటిఫికేషన్. హ్మ్. కానీ తీరా చూస్తే ఇవాళ తెలుగు మీడియం అభ్యర్థులు 563 ఉద్యోగాలలో కనీసం 100 మంది కూడా సెలెక్ట్ కానుకో పరిస్థితి. హ్మ్. మీరు నిన్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ తరపున ఒక 5 పేజీల నోట్ ఇచ్చారు. హ్మ్. అంటే ఏ పేపర్కి ఎంతమందిని ఫ్యాకల్టీలను తీసుకున్నాం, ఎంతమంది లెక్చర్లు తీసుకున్నాం, హ్మ్. ఎవరితో దిద్దిచ్చామని చెప్పారు. నడిచే పంచాయతీ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఉంటే దాంట్లో ఓసీలు ఎంతమంది, బీసీలు ఎంతమంది, ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎన్నికల లెక్కలు ఇచ్చారు. హ్మ్. అంటే ఇక్కడ అట్లా కూడా అగ్రభాగం ఓసీలదే కనబడతా ఉంది. మీ ప్రభుత్వం ఓసీల అగ్రభాగం కనబడుతుంది. హ్మ్. దానికంటే మించి తెలుగు మీడియం అభ్యర్థి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. మొత్తం 563లో కనీసం 100 మంది అని ఉండాలి కదా. మరి ఎంతమందురు? 100 మందురా, 200రా, అసలు లేరా, ఉన్నారా, 10 మంది, 20 మందిరో? తెలుగు మీడియం అభ్యర్థులు ఎంతమంది, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఎంతమంది, ఒక లెక్క తీసి ఇవ్వండి. హ్మ్. జిఆర్ఎల్లో ఇంగ్లీష్ మీడియం ఉమెన్ కేటగిరీ, మేల్ కేటగిరీ, బీసీబీ, బీసీడీ ఇవ్వడం కాదు. తెలుగు మీడియం వాళ్ళు ఎంతమంది, ఇంగ్లీష్ మీడియంతో లెక్కలు చెప్పండి. ఎందుకంటే మొత్తంగా 900 మార్కులు. ఆ 900 మార్కులు తెలుగు మీడియం వాళ్ళకి మ్యాక్సిమం 360, 380, 400, 420 దాటడం లేదు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళందరూ 450 పైన ఉన్నారు. తెలుగు మీడియం వాళ్ళకి ఒక్కొక్క క్వశ్చన్కి 3 నుంచి 5 మార్కులు పడితే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి 6 నుంచి 7 మార్కులు పడ్డాయి. తెలుగు మీడియం వాళ్ళకి 52, 54, 47, 48, 62, 65 లోపు మార్కులు ఉంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి 75, 80, 85, 90 మార్కులు వచ్చినాయి. అంటే మనకు మొత్తంగా గ్రూప్ 1లో 6 పేపర్లు ఉంటాయి. ఒక్కొక్క పేపర్కి 150 మార్కులు, ఒక్కొక్క పేపర్లో 15 క్వశ్చన్లు, ఒక్కొక్క క్వశ్చన్కి 10 మార్కులు. అంటే మినిమమ్గా మనకు 50% మార్కులు కనుక వస్తే 5 మార్కులు యావరేజ్. ఇప్పుడు ఒక 6.5 అంటే 600 మార్కులు వచ్చినాయి. 600 మార్కులు వచ్చాయంటే అట్లీస్ట్ ఒక 6.57 మార్క్స్ వరకు యావరేజ్గా వాళ్ళు వేసుకుంటేసారు. మరి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి యావరేజ్ 7 మార్కులు, 6.5 మార్కులు వస్తే తెలుగు మీడియం వాళ్ళకి 5, 4, 3.5 మార్కులు యావరేజ్గా అనేవి పడ్డాయి. మరి ఎక్కడ మిస్టేక్ జరిగింది అంటే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మేము దిద్దే వాళ్ళని తీసుకున్నాం, ప్రొఫెసర్లను తీసుకోమని చెప్తున్నారు. మరి వాళ్ళకు తెలుగు వచ్చా రాదా? లేదు, తెలంగాణ వాళ్ళతోనే దిద్దిచ్చినాం, మరి తెలుగు మీడియం వాళ్ళు దిద్దారు, వాళ్ళకి ఇంగ్లీష్ అర్థమైందా కాలేదా? అంటే 2023 బీటెక్ పాసుడైనటువంటి అభ్యర్థికి 500 పైన మార్కులు వస్తే ఒక డిప్యూటీ తహసీల్దార్గా, ఒక గ్రూప్ 2 ఆఫీసర్గా, ఒక సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేసే వాళ్ళకి 350 మార్కులు వచ్చినాయి. అంటే 2023 వాళ్ళు మొత్తము అంటే పాసుడైన వాళ్ళే మొత్తం సబ్జెక్టుని అపసోపన పడితే 10 ఏళ్ళుగా చదువుతూ ఒక స్కూల్ అసిస్టెంట్గా పనిచేసే ఒక టీచరు అన్ని పుస్తకాలు చదివి, అన్ని పేపర్లు చదివి, నోట్స్ తయారు చేసుకొని, ఎస్ఏలు తయారు చేసుకొని, సినాప్సిస్ తయారు చేసుకొని, దాంట్లో ఒక ఇంట్రడక్షన్ పార్ట్ రాసి, కన్క్లూజన్ రాసి, బాడీ ఆఫ్ ద మ్యాటర్ రాసి, అన్ని నియమాల ప్రకారం రాసిన వాళ్ళకేమో 5 మార్కులు వచ్చినాయి. ఏ నియమాలు రాకుండా అందంగా రాత కనపడి 2 పట్టికలు వేస్తే మార్కులు ఎక్కువ వేశారు. అంటే ఇది ఎలాంటి పరీక్ష? అసలు గ్రూప్ 1 పరీక్ష అంటేనే కాన్సెప్ట్, కంటెంట్, అనాలిసిస్ అని చూస్తారు. మరి అనాలిసిస్ లేకుండా, కంటెంట్, సబ్జెక్టు లేకుండా మార్కులు వేశారా? మీరు ఎట్లా దిద్దారు? కాబట్టి అన్యాయం జరిగింది. కాబట్టి మొత్తంగా 21,000 పేపర్లని కంప్లీట్గా రీవాల్యుయేషన్ చేయండి. తెలుగు మీడియం అభ్యర్థులు తక్కువ మార్కులు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయో చెప్పండి. లేదా మీరు కనుక చేత కాకపోతే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఒక ఎంక్వైరీ కమిటీ వేయండి. ఆ కమిటీ నియమాల ప్రకారం మీరు ఇప్పుడు దాన్ని మార్గనిర్దేశం చేయండి. మొత్తంగా అన్యాయం జరిగింది. నేను మరొక ఆరోపణ కూడా ఏం చేస్తున్నంటే 450కు పైన మార్కులు వచ్చిన వాళ్ళు 200 మంది పైగా ఉన్నారు. ఎక్కువ మంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళే ఉన్నారు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళ పిల్లలే డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు. తెలుగు మీడియం యొక్క విద్యార్థులకు, తల్లిదండ్రులకు డబ్బులు ఎవరికి లేవు. అంటే ఖచ్చితంగా ఈ 563 ఉద్యోగాలలో 200కు పైన ఉద్యోగాలు, టాప్ పోస్ట్ ఉద్యోగాలు అమ్మకానికి పెట్టారు.
కొనడం జరిగింది. మార్కులు వచ్చిన వాళ్ళు కూడా బయట పడడం లేదు. ఖచ్చితంగా దీంట్లో గందరగోళం జరిగింది. దీనిపైన నేను కూడా బేగం బజార్ పోలీస్ స్టేషన్లో రేపు కంప్లైంట్ చేయబోతున్నా. వాళ్ళు నా మీద కంప్లైంట్ చేశారు. అంటే అసత్యాలు ప్రచారం చేసిన నా మీద కంప్లైంట్ చేసిన, నా మీద కాదు, మీరు ఖచ్చితంగా అక్రమాలు జరిగినాయి, దొంగతనం జరిగింది, ఉద్యోగాలు అమ్ముకున్నారని నేను కంప్లైంట్ చేస్తున్నా. వాల్యుయేషన్ సరిగ్గా జరగలేని నేను కంప్లైంట్ చేస్తున్నా. తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిన నేను కంప్లైంట్ చేస్తున్నా. ఓసీ అభ్యర్థులకే న్యాయం చేసి మిగతా వర్గాలను పక్కన పెట్టారు అనే నేను కంప్లైంట్ చేస్తున్నా. దీంట్లో ఓసీ బీసీ అని ఎట్లా తెలుస్తుంది సార్? ఇక్కడ టాలెంట్ ఉన్న వాళ్ళే ఉద్యోగం కొడతారు, ఉద్యోగం సాధిస్తారు అని అంటూ ఉంటారు కదా. మరి దీంట్లో బీసీలు ఓసీలు అని ఇట్లా ఈ కేటగిరీ ఎందుకు చూస్తారు నాకు అర్థం. అంటే అప్లై చేసుకునేటప్పుడు మనకు రిజర్వేషన్ ఇచ్చింది. భారత రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు ఉన్నాయి. ఎందుకంటే బీసీలకు 27% రిజర్వేషన్, ఏడబ్ల్యూలకు 10%, అలాగే కంప్లీట్ ఓపెన్లో 40%, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 6%. భారత రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు ఉన్నాయి. ఆ రిజర్వేషన్ల ప్రకారం రేపు ఉద్యోగాలు కూడా 33% ఉమెన్స్కి, మిగతా ఉద్యోగాలు ఎవరి రిజర్వేషన్ ప్రకారం వాళ్ళకి ఇస్తారు. కానీ దీనిలో ఈ తెలంగాణ రాష్ట్రం అంతా ఓసీల రాజ్యం, రెడ్ల రాజ్యం. ఇప్పుడు ఉన్నటువంటి టాప్ 100 మందిలో దాదాపు 40 మంది వరకు ఓసీలే ఉంటున్నారు. అంటే మీ యొక్క 40% వరకు రీచ్ కావడం కోసం వాళ్ళందరూ పైకి తీసుకొచ్చారు. వాళ్ళే ఉద్యోగాలు కొనగలుగుతారు. చదవడం కాదు, కొనగలిగే కెపాసిటీ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ అక్రమాలు జరిగినాయి, తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగింది. కంప్లీట్గా దీనిపైన ఒక కమిటీ ఏర్పాటు చేయాలా. కంప్లీట్గా 21,000 పేపర్లు కంప్లీట్గా రీవాల్యుయేషన్ చేయాలా. ఎందుకంటే ఒక సబ్జెక్టుకి 40 మంది తీసుకున్నారు. 40 మంది తీసుకుంటే ఒక్కొక్క పేపర్ని 2 సార్లు వాల్యుయేషన్ చేయాలా. మీకున్న తక్కువ టైంలో ఎట్లా వాల్యుయేషన్ చేయగలుగుతారు? రోజు ఒక లెక్చరరు అట్లీస్ట్ ఒక 10 పేపర్లకు మించి కరెక్షన్ చేయడం అనేది కుదరదు. మరి 3 నెలల్లో 21,000 పేపర్లు ఏ విధంగా కరెక్షన్ చేశారు? అక్కడ ఆంధ్రప్రదేశ్లో మొత్తంగా ఉన్న 6,800 మందికి మాత్రమే 3 నెలలు పట్టింది. 6,800 మందికి 3 నెలలు పడితే 21,000 మందికి 3 నెలల్లో పేపర్ కరెక్షన్ అయిపోయింది. అంటే ఎంత వ్యారియేషన్ చూడండి. 6,800 ఎక్కడ, 21,000 ఎక్కడ? అంటే ఇంకా 2 రెట్లు ఎక్కువ ఉంది. అంటే కరెక్షన్ ప్రాబ్లమా, తెలుగుని చిన్న చూపు చూడడం అనుకోవచ్చా, లేకపోతే తొందరగా చేసేయాలి అని చెప్పి ఆ ప్రాసెస్ అనుకో? మీరు అడిగిన క్వశ్చన్లో మూడు ఉన్నాయి. అక్కడ తొందరగా చేసినటువంటి ఒక కారణం, తెలుగు పైన చిన్న చూపు జరిగింది, గందరగోళంగా పేపర్ వాల్యుయేషన్ జరిగింది. తెలుగు మీడియం అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు. ఎందుకు నష్టపోతారండి? తెలుగు మీడియం వాళ్ళు ఎందుకు నష్టపోతారు? తెలుగు మీడియంలకు చదువు రాదా? నియమాల ప్రకారం రాయలేదా? కంటెంట్ ప్రకారం రాయలేదా? అంటే అందంగా చేతి రాత బాగుంటే సరిపోద్దా? ఇప్పుడు అమ్మాయిలు 41 మంది సెలెక్ట్ అయ్యారు. టాప్ 100లో 41 మంది అమ్మాయిలే ఉన్నారు. మనం సంతోషిస్తున్నాం. మహిళలు కష్టపడుతూ సంతోషిస్తున్నాం. మరి అదే గ్రూప్ 2లో ముగ్గురే ఎందుకు ఉన్నారు? టాప్ 100లో టాప్ 100లో ముగ్గురే ఉన్నారు. గ్రూప్ 1లో 41 మంది ఉన్నారు. మరి దీంట్లో గ్రూప్ 2లో కూడా ఒక 30 మంది 20 మంది ఉండాలి కదా. అంటే చేతి రాతకు మాత్రమే మార్కులు పడ్డాయి. అందానికి మాత్రమే, అందానికి మాత్రమే ప్రయారిటీ ఇచ్చారు. మీడియం ఆఫ్ లాంగ్వేజ్ కూడా గందరగోళం జరిగింది. కంప్లీట్గా రీవాల్యుయేషన్ చేయాలి. మీరు 563 ఉద్యోగాలలో తెలుగు మీడియం వాళ్ళు రేషియో 12,000 మంది ఏమో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మెయిన్ సెలెక్ట్ అయితే 8,000 మంది ఏమో తెలుగు మీడియం వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. మరి ఆ రేషియో ప్రకారం 563లో వాళ్ళు ఒక 3 అంతులు ఉంటే వీళ్ళకి 2 అంతులు ఉన్నారు కదా. ఆ ప్రకారం అన్న రావాలి కదా. మరి ఆ ప్రకారం రాకుండా నాకు తెలిసి 40-50 ఉద్యోగాలు మాత్రమే తెలుగు మీడియం వాళ్ళకు వచ్చే అవకాశం ఉంది. మిగతా ఉద్యోగాలు మొత్తం ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు ఇస్తున్నారు. దీనిపైన ఎందుకంటే ఇది తెలుగు రాష్ట్రం, తెలుగు అనే అధికార భాష, గవర్నమెంట్ స్కూళ్ళు మొత్తం తెలుగు మీడియంలో ఉన్నాయి. చదివిన వాళ్ళంతా తెలుగు మీడియంలో చదువుకున్నారు. మరి తెలుగు మీడియంలో చదువుకున్నప్పుడు, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నప్పుడు వాళ్ళకు తెలుగు భాషకు ప్రయారిటీ ఇవ్వకుండా మీరు పక్కన పెట్టేసి కేవలం ఇంగ్లీష్ భాషని తీసుకుంటే గవర్నమెంట్ స్కూల్ ఏం కావాలా? మూతపడాలా? తెలుగు మీడియం చదువుకున్నాడు చదువు మొత్తం మానేయాలనా? మరి ఏం పని చేసుకోవాలో మీరే చెప్పండి. కాబట్టి కంప్లీట్గా రీవాల్యుయేషన్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను నేను. అంటే ఇప్పుడు టీజీపీఎస్ కూడా ఎలాంటి స్పందన చేయలేదు. దీనిపైన ఏదో యాక్షన్ తీసుకుంటూ ఉంటారు తప్ప రీవాల్యుయేషన్ కానీ రీకరెక్షన్ కానీ చేయాలని చెప్పి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఏం చెప్తారు దాన్ని? కంప్లీట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు అసెంబ్లీ ఉంది, వాళ్ళ చర్చ మొదలైంది. ఇవాళ విద్యార్థులు కూడా దాదాపు ఎమ్మెల్యేలందరికీ ఫోన్ కాల్ చేయడం జరిగింది. మేము కూడా కంప్లైంట్ చేస్తాం. రేపు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి వినతిపత్రం ఇస్తాం, సిఎస్ కూడా వినతిపత్రం ఇస్తాం, ఉద్యమాలు చేస్తాం. అవసరమైతే విద్యార్థులంతా ఆమరణ నిరాహార దీక్ష కూడా కూర్చొని అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి, రాష్ట్ర వ్యాప్త ప్రజల దృష్టి తీసుకుపోతాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఇప్పటి వరకు 12,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. గొప్పలవి 57,000 ఉద్యోగాల నియామక పత్రాలు ఇచ్చేసి మేమే ఇచ్చామని చెప్పేసి జబ్బలు జరుచుకుంటా ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలు 10% ఉద్యోగాలు కూడా వాళ్ళు ఇచ్చినట్టు పరిస్థితి లేదు. ఇయర్ క్యాలెండర్ ఎప్పటికీ అమలు చేస్తున్న ఒక మహా ఉద్యమాన్ని రేపు ఏప్రిల్ 1 నుంచి కంప్లీట్గా తీసుకోబోతా ఉన్నాం. కంప్లీట్గా ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రావాలా, గ్రూప్ 2, 3 నోటిఫికేషన్ రావాలా, ప్రతి టెక్నికల్ డిపార్ట్మెంట్స్ నోటిఫికేషన్ మీరైతే ఏదైతే ఇచ్చారో
ఏ మేనిఫెస్టో ప్రకారం అయితే ఉద్యోగాల కల్పన జూన్లో ఇది ఇస్తాం, జూలైలో అది ఇస్తాం, సెప్టెంబర్లో ఇస్తాం, డిఎస్ ఇస్తాం, అది ఇస్తామని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి వాళ్ళ కంప్లీట్గా మోసం చేస్తున్నారు. అన్ని వర్గాల మోసం చేస్తూ దాంట్లో ముందుగా విద్యార్థి వర్గం మోసపోతుంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తన డ్యూటీని సరిగా నిర్వర్తించడం లేదు, అన్యాయం చేస్తూ ఉంది. కాబట్టి మొత్తంగా ప్రక్షాళన చేశామని మీరు చెప్తున్నారు, ప్రక్షాళన జరగలేదని మేము చెప్తున్నాం. వాళ్ళు చెప్తా ఉన్నారు, వాళ్ళు ప్రక్షాళన జరిగింది అంటున్నారు, మేము జరగలేదని మేము అంటున్నాం. ఆ స్థాయిలో ఎంప్లాయీస్ తీసుకోలేదు. ఇప్పటి వరకు అంతా కూడా డిగ్రీ కాలేజ్ లెక్చర్లతో పేపర్ దిద్దించారు. ఏ యూనివర్సిటీలో ప్రొఫెసర్ లేవు, ప్రొఫెసర్ సీట్లు ఖాళీగా ఉన్నాయి కాబట్టి లెక్చర్లతో నింపారు. ఆ లెక్చర్లు అంతా కూడా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు. ఆ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వచ్చే వారు ఇంగ్లీష్ మీడియం పేపర్లు దిద్దిరా, లేదా పక్క రాష్ట్రాలకు వెళ్ళి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళి కర్ణాటక రాష్ట్రానికి వెళ్ళి తీసుకొచ్చి తెలుగు మీడియం అభ్యర్థుల పేపర్ దిద్దించారు. అర్థం కాని ఒక పరిస్థితి. దీనిపైన క్లారిఫికేషన్ ఇవ్వాలా. మొత్తం ఉన్నటువంటి ఆ జిఆర్ఎల్లో తెలుగు మీడియం వాళ్ళు ఎంతమంది, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎంతమంది, మార్కులను కూడా మేల్ ఫీమేల్ రిజర్వేషన్ల ప్రకారం కాకుండా తెలుగు మీడియం వాళ్ళు ఎంతమంది, ఇంగ్లీష్ మీడియం ఒక సపరేట్ కూడా మీరు చూపించాల్సిన అవసరం ఉంది. కంప్లీట్ ప్రక్షాళన చేయాలా, మళ్ళీ రీవాల్యుయేషన్ చేయాలని డిమాండ్ చేస్తాం. తెలంగాణలో ఇప్పటి వరకు కూడా అంటే దాదాపు తెలంగాణ మనకు వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు గ్రూప్ 1 ఆఫీసర్ని ప్రభుత్వం నియమించలేకపోయింది. ఈ ప్రభుత్వం కూడా మేము ప్రక్షాళన చేసినామంటుంది, ఎక్కడ కూడా అవకతవకలు లేకుండా చేస్తున్నామంటుంది, మాకు నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి ఉందంటుంది అని చాలా చెప్పుకుంటూ వచ్చింది. కానీ చివరికి వస్తే ఇక్కడ కూడా అన్యాయం జరుగుతున్న పరిస్థితి. ఏం చెప్తారు? ఇది మాటల ప్రభుత్వం, చేతుల ప్రభుత్వం కాదు, మాటల ప్రభుత్వం. వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చారు. గురుకుల ఎగ్జామ్ మీరు పెట్టిరా, రిజల్ట్ మీరు ఇచ్చారా, ఇచ్చిన రిజల్ట్ నియామక పత్రాలు ఇచ్చారు. పోలీస్ రిక్రూట్మెంట్కి మీరు ఎగ్జామ్ పెట్టారా, మీరు పెట్టలే. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నియామక పత్రాలు ఇచ్చారు. అంటే 13,000 ఉద్యోగాలు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు మీ ఖాతాలో వేసుకున్నారు. జైలు 1392 ఉద్యోగాలకు సంబంధించి వాళ్ళే ఎగ్జామ్ పెట్టారు, వాళ్ళే రిజల్ట్ ఇచ్చారు, దాని నియామక పత్రాలు మాత్రం ఇచ్చారు. గురుకులాలకు సంబంధించి కూడా వాళ్ళే ఎగ్జామ్ పెట్టారు, వాళ్ళే రిజల్ట్ ఇచ్చారు, మీరు నియామక పత్రాలు మాత్రం ఇచ్చారు. నియామక పత్రాలు ఇచ్చేసి మావే ఉద్యోగాలు లెక్కలేసుకుంటే ఎట్లా? మీరు ఇచ్చిన నియామక పత్రాలు, మీరు ఇచ్చిన నోటిఫికేషన్ కాదు, మీరు పెట్టిన ఎగ్జామ్ కాదు, మీరు పెట్టినటువంటి నోటిఫికేషన్ కాదు, మీరు లెక్కలు ఎట్టేసుకుంటారు. మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. 2 లక్షల ఉద్యోగాలు ఇప్పటివరకు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు? అంటే మాటల ప్రభుత్వమే తప్ప చేట ప్రభుత్వం కాదు. అలా టీఆర్ఎస్ గవర్నమెంట్ వ్యతిరేకంగా మేమే పనిచేసినాం. మీ ప్రభుత్వాన్ని అధికారులు తీసుకొని నిరుద్యోగులకు కష్టపడి పనిచేశారు. కానీ ఆ నిరుద్యోగులకు మీరు ఇచ్చినటువంటి అంశం ఏమైనా ఉందంటే ఏమీ లేదు. తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. కాబట్టి గ్రూప్ 1 విషయంలో ప్రభుత్వం ఎమ్మటే స్పందించాలా. మీడియం వైజ్గా మీరు ఎవరెవరికి ఎన్ని మార్కులు వచ్చో లెక్కలు చెప్పే ప్రయత్నం చేయండి, రీవాల్యుయేషన్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. రైట్, ఇది గ్రూప్ 1కి సంబంధించి తెలుగు మీడియం స్టూడెంట్స్కి అన్యాయం జరిగింది. ఏదైతే మరొకసారి రీవాల్యుయేషన్ చేయాల్సినటువంటి అవసరం టీజీపీఎస్సీకి ఉంది. ఇక్కడ తెలుగు మీడియం చదివే వాళ్ళు కూడా చాలా వరకు మిడిల్ క్లాస్ స్టూడెంట్స్, వాళ్ళందరికీ అన్యాయం జరిగే పరిస్థితి ఉంటుంది. ఇంగ్లీష్ మీడియంలో అయితే ఒకలాగా, తెలుగు మీడియంలో అయితే ఇంకోలాగా చేయడం కరెక్ట్ కాదు. సో కరెక్షన్ విషయంలో చాలా తప్పు జరిగింది. ఈ విషయంలో ఒకసారి టీజీపీఎస్సీ ప్రక్షాళన చేసి మరోసారి కరెక్షన్ చేయాలంటూ కూడా మరి అశోక్ సార్ చెప్తున్నటువంటి అంశం చూస్తా ఉన్నాం. వీడియో జర్నలిస్ట్ శివతో ప్రభాకర్, మిర్రర్ టీవీ, హైదరాబాద్ నుంచి.